హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో నోటికి రుచిగా ఉండే చెనిక్కాయలు పుదీనా పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా కూడా ఉంటుంది. చద్దన్నంలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ ఏదైనా మనం పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ కారంగా కానీ చాలా బాగుంటుందండి. ఈ చెనిక్కాయలు పుదీనా పచ్చడిని చేసుకోవడానికి మనకు కొద్దిగా నానేసిన చింతపండు, అలాగే కట్ చేసిన ఉల్లి ముక్కలు, 6-7 పచ్చిమిర్చి, 1 కప్పుమైన చెనిక్కాయ పప్పులు, అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే సరిపోతుంది. టమాటా తక్కువగా తీసుకుంటే చింతపండు ఎక్కువగా తీసుకోండి, సరిపోతుంది. అలాగే 1 కట్టమైన పుదీనా తీసుకున్నాను. పుదీనాని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. కొద్దిగా లేత కాడలు ఉంటే కనుక లేత కాడలతో సహా పుదీనాని తీసుకోండి, ఎందుకంటే పచ్చడికి కాబట్టి కాడలు వేసుకోవచ్చు, బాగుంటుంది పచ్చడి ఎలా వేసుకున్నా కూడా. ఈ పుదీనాని ఏంటంటే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయండి, ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులో చెనిక్కాయ పప్పులు వేసుకొని దోరగా వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఇవి మాడిపోకోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. లైట్గా పొట్టు వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకుంటే సరిపోతుందండి. వీటిని సైడ్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలోనే కొద్దిగా ఆయిల్ని, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే చాలా తక్కువగా ఆయిల్ని వేసేసుకొని శుభ్రంగా కడిగేసిన పచ్చిమిర్చిని, టమాటాని, ఉల్లి ముక్కల్ని వేసేసుకొని దోరగా వేపుకోవాలి. లైట్గా వేగిన తర్వాత, అంటే పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగక ముందే శుభ్రంగా కడిగేసిన పుదీనాను కూడా వేసేసుకోవాలి. వీటినన్నింటినీ చక్కగా వేపుకోవాలండి. పుదీనా అనేది మెత్తపడేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈ పుదీనా మెత్తబడేంతలోనే టమాటాలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత కాసేపు వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకోవచ్చు. చెనిక్కాయ పప్పులకు లైట్గా పొట్టు తీసేసి చిన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కాస్తంత సాల్ట్ వేసేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చిని, టమాటా ముక్కల్ని, పుదీనాను కూడా వేసేసుకొని నానబెట్టి ఉంచుకున్న చింతపండును, కాసిన్ని చింతపండు వాటర్నే వేసేసుకోండి. పైన ఎక్స్ట్రా వాటర్ వేయొద్దు, టేస్ట్ బాగుండదు. నానబెట్టిన చింతపండు వాటర్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదండి, మనకు రైస్లో కాబట్టి కాస్త పలుకుగా ఉండేలాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మనకు దోశలోకి, ఇడ్లీలల్లోకి, చపాతీ పూరీలల్లోకి అయితే కనుక కాసిన వాటర్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్గా పట్టుకుంటే వాటిలోకి సూటబుల్ అవుతుందన్నమాట. రైస్లోకి అయితే కాస్త కచ్చాపచ్చగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు తీసేసిన ఉల్లి ముక్కల్ని పైన యాడ్ చేసుకుంటే కనుక రైస్లోకి అయితే కనుక సూపర్గా సెట్ అవుతుందండి. దీనికి ఏమీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిమంది అయితే కనుక టేస్ట్ కోసం పోపు పెడుతూ ఉంటారు. నేనైతే పోపు ఏమీ పెట్టలేదండి, అన్నింటినీ ఆయిల్లోనే వేపేస్తాం కాబట్టి పోపు అనవసరం అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మరింత టేస్ట్ కావాలనుకుంటే కాస్త పోపు పెట్టుకోవచ్చు, చాయిస్ యువర్స్ అనమాట. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో నోటికి రుచిగా ఉండే చెనిక్కాయ పప్పులు పుదీనా కాంబినేషన్తో పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. రోట్లో దంచుకోకపోయినా కూడా మనం మిక్సీలో కూడా ఈ విధంగా రుచిగా చేసుకోవచ్చు. మరి మీకు ఈ చెనిక్కాయ పప్పులు పుదీనా కాంబినేషన్తో పచ్చడి రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో.